నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 1962లో జల్పైగురి డిస్ట్రిక్ట్ అని ఉంది ఆ రాష్ట్రంలో. 1962లో పాకిస్తాన్ ఫోర్సెస్ అంతా కూడా ఆ డిస్ట్రిక్ట్లోకి క్యాప్చర్ చేయడానికి వెళ్ళినవి. ఆ డిస్ట్రిక్ట్ ఉన్నది వెస్ట్ బెంగాల్లో. కాశ్మీర్కి కొన్ని వేల కిలోమీటర్లు లోపలికి కూడా వచ్చారు. ఇది స్వయాన నెహ్రూ క్యాబినెట్లో ఉన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ఆగస్టు 8, 1962లో ఆయన మాట్లాడాడు. నెహ్రూ టైంలో బోర్డర్స్ అంతా ఎట్లా ఉండేవి, పాకిస్తాన్, చైనా వీళ్ళంతా కూడా లోపలికి ఎట్లా వచ్చి వెళ్ళేవాళ్ళు ఫోర్సెస్, వాళ్ళప్పుడు ఇట్లా ఉంది. ఇండియా దానికి నష్టం భరిస్తోంది. ఇప్పటికీ ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది బోర్డర్స్ వైపు. ఎందుకు ముఖ్యంగా ఆ జిల్లా గురించి మాట్లాడాను? జల్పైగురి డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ ఉన్న రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్రం చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న సార్ ఎక్సర్సైజ్ మా రాష్ట్రంలో వద్దు అని చెప్పి ఆమె పార్టీ క్యాడర్ని, గూండాల్ని రెచ్చగొట్టి వీధుల్లోకి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తోంది. ఎక్కడంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆఫీసర్స్ మీద కూడా 4 మీద దాడి కూడా జరిగింది. ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సారథ్యంలో జరుగుతోంది. మమతా బెనర్జీ చాలా ఖచ్చితంగా మళ్ళీ మేము గెలుస్తాము అని పైకి చెప్తున్నప్పటికీ 2009లో ఇట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ చాలా పెద్ద ర్యాలీ నిర్వహించింది కలకత్తాలో. ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ 2010లో ఆ ర్యాలీలని చేయకుండా రిలాక్స్గా కూర్చున్నారు. 2011లో బెంగాల్ ప్రజలు కమ్యూనిస్టులకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం 2026లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగానే మళ్ళీ మమతా బెనర్జీ గెలుస్తుందా? సెప్టెంబర్ 2025కి బెంగాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఆ రాష్ట్రంలో చాలా వరకు కంపెనీస్ అన్నీ కూడా తరలి వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా ఈ 14 సంవత్సరాల్లో 2011 మమతా బెనర్జీ గెలిచినప్పటి నుంచి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక 6,688 కంపెనీలు తరలి వెళ్ళిపోయినాయి బెంగాల్ నుంచి. 2025 దాకా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. మహారాష్ట్రకి అందులో 1,308 కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఢిల్లీకి 128, ఉత్తరప్రదేశ్కి 878, ఛత్తీస్గఢ్కి 511, గుజరాత్కి 423, రాజస్థాన్కి 333. సో ఇది ఏం చెప్తుంది? లాస్ట్ జాబ్స్, ఎకనామిక్ ఎట్లా డిక్లైన్ అయింది వెస్ట్ బెంగాల్లో అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి. వీళ్ళు సార్ ప్రాసెస్ ఎందుకు వద్దంటున్నారు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అంటే? ఒక చిన్న ఉదాహరణకు ఒక చిన్న వీడియో క్లిప్ పెడతాను. వెస్ట్ బెంగాల్లోని సౌత్ 24 పార్గనాస్ అందరికీ తెలిసిందే, అక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటరు సౌత్ 24 పార్గనాస్లోకి వచ్చాడు. ఆయన పేరు పలాష్ దాస్ కింద మార్చుకున్నాడు. ఫేక్ ఆధారు, ఓటర్ ఐడి, ఇండియాలోనే ఉంటున్నాడు, ఇండియన్ సిటిజన్గా ఉంటున్నాడు. ప్రభుత్వాలు ఇస్తున్న అన్ని ఫ్రీబీస్ అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అతన్ని అరెస్ట్ చేసేంత వరకు బరైపూర్లో. సో అందుకే ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి వెస్ట్ బెంగాల్లో వద్దు, మాకు ఈ ఎలక్షన్ కమిషన్ సార్ ప్రాసెస్ వద్దు అంటుంది మమత. వెస్ట్ బెంగాల్ సీఈఓ ఆఫీస్ అయితే చాలా ఒక షార్ప్ రైస్ చూశారు. న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్స్, ముఖ్యంగా ఈ ఫామ్ 6 ద్వారా బోర్డరింగ్ జిల్లాలకు సంబంధించి నార్త్, సౌత్ 24 పార్గనాసు, నదియా, మైనారిటీ డామినేటెడ్ మాల్దా, ముర్షిదాబాద్, వీటిల్లో గత 3 నెలలుగా కూడా ఫామ్ 6 ద్వారా కూడా కొత్త ఓటర్స్ రిజిస్ట్రేషన్ చాలా షార్ప్ రైస్ చూశారు. సో ఆల్మోస్ట్ 900 ఒక నెలకి అన్నట్టుగా కొత్త ఓటర్స్ అన్నట్టుగా షార్ప్ రైస్ చూసుకుంటూ వస్తున్నారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంత ఇక్కడ జరుగుతోంది, ఎందుకు ఇంత సడన్గా ఈ ఫామ్ 6 సబ్మిషన్స్ రేజ్ అయినాయి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్తో ఇంటర్నేషనల్ బోర్డర్ షేర్ చేసుకుంటూ ఉంటే, నేను చెప్పిన ఈ సౌత్, నార్త్ 24 పర్గనాసు, నదియా, ఉత్తర్ దినాంజ్పూరు, కూచ్ బెహార్, ఇవన్నీ కూడా
బీజేపీ అప్పటి నుంచో మొత్తుకుంటోంది. డెమోగ్రఫిక్ చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి. ఈ బోర్డర్ జిల్లాల్లో సరిహద్దుల జిల్లాల్లో జాగ్రత్త అని చెప్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఫ్రీగా హ్యాండ్ ఇచ్చేసింది బంగ్లాదేశ్ నుంచి లోపలికి రావడానికి. అందుకే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ తరహాలో హైరైజ్ బిల్డింగ్స్కి సంబంధించి అక్కడ కూడా కలకత్తాలో ఎలక్షన్ బూత్లు అన్నీ కూడా పెడుతుంది. రోల్ కొత్తగా ఎవ్రీ 600 మంది పాపులేషన్ ఉన్న చోటలో ఒక పోలింగ్ బూత్ పెట్టాలని జాగ్రత్తగా ఒక్కొక్క ఓటరు కరెక్ట్గా వేస్తున్నాడా లేదా అన్నీ చెక్ చేయాలని నిర్ణయించుకుంది. ఢిల్లీలో ఎట్లాగే చేసింది. ఫేక్ ఓటర్స్ని, డూప్లికేట్ ఓటర్స్ని ఇలాంటివన్నిటిని కూడా ఆపగలిగింది. సేమ్ ఫామ్లో ఇంప్లిమెంట్ చేయబోతోంది వెస్ట్ బెంగాల్లో కూడా. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి 600 పాపులేషన్ ఉన్న చోటల్లో ఒక బూత్ అన్నట్టు. సో అది కూడా ఒక మంచి స్టెప్ అని చెప్పచ్చు. జెన్యూన్ ఓటర్స్ వేసుకుంటారు. బహుశా ఇదే మమతా బెనర్జీకి పెద్ద వర్రింగ్ ఫ్యాక్టర్లా కనబడుతోంది. అందుకే డెమోక్రసీని కూనీ చేసింది ఆవిడ. గురువారం అసెంబ్లీలో చాలా క్లియర్గా బీజేపీ చీఫ్ విప్ శంకర్ గౌష్ని మార్షల్స్ అంతా చుట్టుముట్టడం, ఎత్తి బయటికి లాగటం, మధ్యలో పిడిగుద్దులు గుద్దటం, అసెంబ్లీ సాక్షిగా అతను స్పృహ తప్పి కోల్పోవటం ఇదంతా జరిగింది. అతను చేసిన తప్పల్లో కూడా ముఖ్యమంత్రి ఆ స్పీచ్లో నరేంద్ర మోడీని అబ్యూస్ చేస్తుంటే ఇతను అడ్డుపడమే. సో మరి ఇలాంటప్పుడు ఈ డెమోక్రసీని చంపుతున్నారంటూ మాట్లాడుతున్న ఈ సంవిధాన సేవియర్స్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళందరూ వీటి గురించి ఎక్కడా మాట్లాడరు. ఎందుకో మరి చాలా అబద్ధాలు చెప్తూ ఉంటుంది మమతా బెనర్జీ. అన్నీ తానే చేసినట్టుగా. ఉదాహరణకి మెట్రోకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తం మెట్రోకి ల్యాండ్ కానీ డబ్బులు కానీ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పింది. మెట్రోకి కలకత్తాకి సంబంధించి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఆ మెట్రో ట్రైన్కి సంబంధించి. అంతెందుకు జిఎస్టీ రిఫార్మ్స్ దానికి సంబంధించి ఎవరికి వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ క్రెడిట్ వాళ్ళే తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ వల్లనే ఈ రిఫార్మ్స్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మమతా బెనర్జీ లేదు, నేను ఆగస్టు 2, 2024లో ఈ రిఫార్మ్స్ గురించి మాట్లాడాను, అందుకే కేంద్రం మా డిమాండ్కి తలొగ్గింది అని మమతా బెనర్జీ ట్వీట్ చేయటం. అసలు ఆ ఆగస్టు 2, 2024కి 4 రోజుల ముందే నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు, ఈ జిఎస్టీకి సంబంధించి ఈ స్లాబ్స్ మీద ఒకసారి చూడండి అని. ఆ ట్వీట్కి ఏం రిప్లై పెట్టింది ఆగస్టు 2, కానీ ఇవి చెప్పడం నా వల్లే ఇవన్నీ మార్చారని. సో ఇట్లా ఎవరికి వాళ్ళు క్రెడిట్ తీసుకుంటానికి ప్రయత్నిస్తున్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా. వెస్ట్ బెంగాల్లో అయితే సార్ ప్రాసెస్ ఖచ్చితంగా జరగాలి. మమతా బెనర్జీ ఓటమి అంచున ఉంది, స్పష్టం అది. ఇన్వెస్ట్మెంట్స్ బ్యాక్ వెళ్ళిపోయినాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. పోలీసుల ముసుగులో ఉన్న టీఎంసీ గూండాల్ని, ఇన్ఫిల్ట్రేటర్స్ని వీళ్ళందరినీ కూడా ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుంది మమత. ఎవరు ఎక్కడ ఆమె మీద గొంతు ఎత్తి మాట్లాడితే వాళ్ళని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళటం, కొన్ని రోజులు లోపల నుంచి లాఠీ చార్జీలు ఇవన్నీ చేయటం, 3rd డిగ్రీ ప్రయోగించటం, ఎవరైనా బీజేపీకి ఓటేస్తే వాళ్ళంతా చూస్తామని పబ్లిక్గానే టీఎంసీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడడం, ఇవన్నీ కూడా టీఎంసీలో ఈసారి మార్పు ఖచ్చితంగా వాళ్ళు చేజారిపోతోంది. టీఎంసీ వెస్ట్ బెంగాల్ నుంచి మాయమైపోతుంది అన్నదైతే వాళ్ళకి అర్థమవుతోంది. అందుకే చాలా క్లియర్గా కూడా మమతాకి అపోజిషన్ బెంచెస్లో అందరూ బీజేపీ కన్నా వేరే పార్టీలు కావాలని కోరుకుంటోంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ 0, కమ్యూనిస్టులు 0లో ఉన్న బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుతానికి ప్రతిపక్షంగా ఉంది. 2026 మేకి ఆ మార్పు కనబడుతుంది వెస్ట్ బెంగాల్లో. ఈసారి మమతను ఓడించడానికి రెడీగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో హిందువులనే కాదు ప్రతి ఓటర్ అన్నదైతే ఆగస్టులో చేసిన ఈ గ్రౌండ్ రిపోర్ట్ దాని ప్రకారం తెలుస్తుంది. అయితే కొత్తగా మనకి ఈ మధ్య ఈ సెల్దా బెంగాం స్ట్రెచ్లో మెట్రో ట్రైన్ నడుస్తున్నప్పుడు బెంగాల్ ప్రజలందరూ కూడా లోపల ఆ వీడియోస్ ట్రైన్లో వెళ్తూ బెంగాల్ బ్యూటీని వాళ్ళు వీడియో సెల్ ఫోన్లు చిత్రీకరించి ఇలాంటి డెవలప్మెంటే మాకు కావాలి, అందుకే ఈసారి మేము ఓటు ఇప్పటిదాకా టీఎంసీకి వేసాము, ఈసారి బీజేపీకి వేస్తామంటాం. ఆ ట్రైన్లో ఆ సెల్ ఫోన్ వీడియోస్ అంతా కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
40 లక్షల ఓట్లు తేడానే 2021లో బీజేపీకి టీఎంసీకి ఓట్ల పరంగా చూసుకుంటే. ఇప్పుడు ఈ ఇన్ఫిల్ట్రేటర్సు, డూప్లికేట్ ఓటర్సు, ఫేక్ ఓటర్సు ఇవన్నీ లిస్ట్ కనుక దాదాపు 1 కోటి పైన ఉందని ఒక కన్సల్టెన్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఇన్ఫిల్ట్రేషన్స్ ఇవన్నీ క్లియర్ ఆఫ్ అవుతాయి ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ ద్వారా. ఖచ్చితంగా బెంగాల్లో మార్పు తథ్యం, మమతా డిఫీట్ అయితే ఖాయం. థ్యాంక్ యూ.